దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి యేసు ప్రభు వారిని మరి ఒక మంచి కాపరిగా మనం ఎలాగా ఆరాధిస్తాం, మనం యేసు ప్రభు వారిని ఒక మంచి కాపరిగా ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. నిజంగానే ఆయన మంచి కాపరి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మంచి కాపరి, గొప్ప కాపరి. హల్లెలూయా. ఒక క్షణం కూడా మనల్ని విడవడు ఆయన. అంత తండ్రి, పరమ తండ్రి ఆయన. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఒక మాట, మనం అందరం ప్రతిరోజు యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటా మన బతుకు గడవద్దు కదా. మనం ఆయన ఏమని పిలుస్తాం చెప్పండి? హల్లెలూయా. మనం నాకు తెలిసి ఉండి బ్రతికుండగా మన తల్లిదండ్రుల్ని మనస్ఫూర్తిగా అమ్మ అని పిలుచుకుంటాం, అలాగే నాన్న అని పిలుచుకుంటాం, తండ్రి అని పిలుచుకుంటాం, అయ్యా అని పిలుచుకుంటాం కదా. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మనం నోరారా మనసారా హృదయపూర్వకంగా యేసయ్యా, నానా, తండ్రి అని మనం పిలుచుకుంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే యేసుక్రీస్తు ప్రభుతోటి మనకి ఒక గొప్ప బంధం ఉంది. యేసుక్రీస్తు ప్రభుతోటి మనకి ఎలాంటి బంధం ఉందండి? హల్లెలూయా. శాశ్వతమైన బంధం ఉంది. హల్లెలూయా. అది ఎంతో గొప్ప బంధం ఉంది. హల్లెలూయా. వికటమైన ప్రేమ అందులో దాగి ఉంది. హల్లెలూయా. తండ్రి అని పిలుచుకుంటాం. హల్లెలూయా. తండ్రి లేకుండా మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. హల్లెలూయా. ఆ తండ్రే మన ప్రతి అడుగు కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఒక మాట చెప్తున్నాడు. కీర్తన 32లో 8వ వచనంలో మాట చెప్తున్నారు. ఏమనంటే హల్లెలూయా. కీర్తన 32 8వ వచనంలో హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గములను నేను బోధిస్తాను అన్నాడు. మనల్ని ఎలాగైతే పుట్టించాడో ఆయనే నీకు ఉపదేశం చేస్తాను. హల్లెలూయా. నీకు ఉపదేశించవలసిన ఉపదేశం ఆయన సిద్ధపరచుకుని ఉన్నాడు. నువ్వు నడవలసిన మార్గం దేవుడికే తెలుసు. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి నీకు ఉపదేశం చేస్తాడు, నీ మీద ఆయన దృష్టి ఉంచుతాడు, నీ మీద ఆయన దృష్టి ఉంచుతాడు. దృష్టి ఉండిచ్చి నీకు ఆలోచన చెప్తాను అన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. మనకు ఆలోచన మరి ఉండదు కదండి. నాకు ఒక మాట గుర్తొచ్చింది. దేవుడి యొక్క బలహీనత అంటే మన బలహీనత కంటే, హల్లెలూయా, దేవుని స్తోత్రం, ఆ దేవుడికి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత ఏదైతే ఉందో, హల్లెలూయా, మనమే బలహీనులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆయన ఆలోచనలో ఇక్కడ చెప్తున్నాడు మనలోని ప్రతిరోజు కూడా మనం దేవారాత్రులు దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. దేవారాత్రుల్లో ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దేవారాత్రులు ధ్యానించాలంటే చాలా మంది అనుకుంటారు బైబిల్ మెల్లో కట్టేసుకుని ఇలా కళ్ళ ముందు ఎడేసుకుని చదివేయలేము. అలా కాదు. వినినా చదివిన వాక్యాన్ని మనం ఏం చేయాలా? అన్ని పరిస్థితుల్లోనూ జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని మన బుర్ర ఒకలా వెళ్తుంటా దాని ప్రకారం మన మనసు వెళ్ళినట్టుగా, మన కళ్ళు వెళ్ళినట్టుగా మన యొక్క మార్గాలు వెళ్ళకూడదు. హల్లెలూయా. ఆయన ఉపదేశమే, నీవు నడవలసిన మార్గాన్ని నీకు నేను బోధిస్తాను, ఉపదేశిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో? సపోజ్ ఒక కోపం వచ్చింది అనుకోండి, మనకి ఒక కోపం వచ్చింది వెంటనే మనం ఏం చేస్తాం? సపోజ్ ఒక దిక్కున ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా కోపం వస్తే, సపోజ్ ఒక పని చేసుకునే వాళ్ళు కానీ, ఒక కుటుంబానికి ఒక కోడలుగా వెళ్ళిన వాళ్ళు కానీ, హల్లెలూయా, ఒక ఇంట్లో కోడలుగా వెళ్ళిన వాళ్ళు కానీ, ఒక
పని చేసుకోవడానికి వెళ్ళినోళ్ళు కానీ ఒక ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు. సపోజ్ ఆ యజమానుడు కోపడ్డాడని ఉద్యోగం, నువ్వు ఇవ్వకపోతే నాకు ఇంకో ఉద్యోగం వస్తుందిరా, నువ్వు లేకపోతే బతకలేనా, ఏదైనా పని చేసి బతుకుతాను రా అని ఎవరు కాడలే అలేలోయ అక్కడికక్కడ తెగదింపులు చేసేసుకొని ముందుకు పరిగెట్టేస్తున్నారు. అలేలోయ నా దేవుడు నాకు ఉపదేశం చేస్తాడు, ఈ ప్లేస్లో నన్ను పెట్టాడు. చాలామంది ఉద్యోగాలు లేనప్పుడు ఇంటికాడ గడవనప్పుడు ఆ యజమానుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళేమంటారండి, అయ్యా ఇంకో భార్య బిడ్డలను పెంచుకోవడానికి నాకు ఏదైనా చిన్న జాబ్ ఇవ్వండి అయ్యా అంటాం మనం. అలేలుయ ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆ ఉద్యోగంలో మనకి జరగడం వల్ల కొద్దిగా డబ్బులు వస్తాయి కదా, కొద్దిగా డబ్బులు ఇంటికాడ వెనకేసుకున్న తర్వాత ఇంకా కొంచెం అంత బాగున్న తర్వాత అలేలుయ దేవుడి అన్నీ చక్కబడిన తర్వాత ఏం చేస్తామంటే నువ్వు వెళ్ళరా నా దారిని చూసుకుంటున్నాను. అలేలుయ దేవుని మహిమ కలిగిన కాదు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నాశనానికి ముందు ఏముండదంట, గర్వం నడుతుంది. హల్లెలూయ. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఒక మాట, మంచి మాట చెప్తున్నాడు. ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే తగిన సమయంలో హెచ్చింతనం ఉంది. హల్లెలూయ హల్లెలూయ. కాబట్టి దయచేసి ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడంట. ధనవంతుడు దగ్గర 86 సంవత్సరాలు ఉన్నాయండి. హల్లెలూయ. ఆ పెద్ద ధనవంతుడు అంటే వాళ్ళ ఇంట్లో 3000 మంది పనిచేస్తారంట. అంటే ఆయన ఎంత ధనవంతుడు చూడండి, 3000 మందిని పోషిస్తున్నాడంటే ఎంత ధనవంతుడు. ఎన్ని ఒంట్లు ఉంటాయి, ఎన్ని గాడిదలు ఉంటాయి, ఎన్ని ఎద్దులు ఉంటాయి, ఎంత భూమి ఉంటుంది. హల్లెలూయ. అంత గొప్ప ధనవంతుడు అంట. హల్లెలూయ. అతడు దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడంట. హల్లెలూయ. దేవుడు ఆశీర్వదించబడకుండా ఎవరో ఆశీర్వదించబడ్డా అసాధ్యం. హల్లెలూయ. సిరి సంపద, ఎండి బంగారం అన్నీ రావాలంటే దేవుడు ఆశీర్వాదం ఉండాలి. హల్లెలూయ. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయ. దేవుడు అతను అంత గొప్పగా నిలబెట్టాడంట. ఆయన బలవంతుడిగా నిలబడ్డాడంట. దేవుని స్తోత్రం. ఆ దేశంలోనే అతను బలవంతుడిగాను గొప్పవాడిగాను ఉన్నాడంట. హల్లెలూయ. ఆయనకి పిల్లలు లేరంట. హల్లెలూయ. పిల్లలు లేకపోతే వాళ్ళ భార్య ఏం చేసిందంట, ఏమండి భర్త గారు మనకి పిల్లలు లేరు, ఇప్పుడు నాకు పిల్లలు యెహోవా ఇవ్వలేదు, నాకు దేవుడు ఇవ్వలేదు, కాబట్టి ఏం చేద్దాం, నేను నా దగ్గర ఒక అమ్మాయి ఉంది, దాసి ఉంది, దాసి పని చేసుకోవడానికి వచ్చింది, కూలికి వచ్చింది, ఆవిడని నేను ఇంటి దగ్గర పెట్టుకున్నాను, నాకు అన్ని పనులలోనూ నమ్మకంగా ఉంది, అమ్మాయి చాలా దీనస్థితిలో ఉంది, అయితే ఆవిడని నేను ఎలా తీసుకొచ్చిందంటే నా దగ్గర నాకు అన్నిటిలో లోబడి ఉంది, ఎవరిని నమ్మలేను, ఆ అమ్మాయిని నమ్ముతాను నేను, కాబట్టి ఆవిడ మనల్ని మోసం చేయదు అని అలా భర్త గారి దగ్గరికి, అయ్యా మీరు ఈ బిడ్డని వివాహం చేసుకుని మరి నాకు ఇవ్వలేదు కదా పిల్లలు, నీకన్నా పుడితే ఎంత ఆస్తి ఉంది, పిల్లలకి మన ఆస్తికి వారసులు ఉంటారు అని సొంత తెలివితేటలు. యెహోవా ఉపదేశం చేసాడు కదా, నడవలసిన మార్గాన్ని నడిపెత్తాడు అంటే అవన్నీ మానేసి ఈవిడ సొంత ఉపదేశంతో భర్తకు ఉపదేశించి ఆ అమ్మాయికి పెళ్లి చేసి భర్తకి పెళ్లి చేసింది. హల్లెలూయ. భర్తకి పెళ్లి చేతుల్లోకి కొన్ని రోజులకి ఏమైందంట, మంచి బిడ్డ కడుపుని పడ్డాడు. ఎప్పుడైతే ఈ గర్భంలో ఈ బిడ్డ పడ్డాడో ఆ దాసికి, హల్లెలూయ దేవుని మహిమ కలిగిన కాక వెంటనే యజమానురాలు ఎలాగంటుందంట, పని మనిషిలాగా అంటుందంట. హల్లెలూయ. అది ఎందుకంటే ఇప్పుడు పెద్ద యజమానురాలు అయిపోయింది, ఇప్పుడు వారసులు ఇచ్చే యజమానురాలు అయిపోయింది. ఆవిడ చూస్తే గుడ్డ ఆవిడ ఎందుకు పనికిరాని దానిలాగా అంటుంటే వీళ్ళు వెంటనే ఆవిడ నీచురాల్లాగా అంటుందంట. కంటికి ఇందులోంచి దాసీగా వచ్చింది, వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోముకోవడానికి వచ్చిన ఆవిడే. హల్లెలూయ. వాళ్ళ ఇంట్లో ఎలాగొచ్చిందండి, ఒక పూట ఆవిడ ఏదన్నా చేతితో పెడితే మిగిలిపోయింది పెడితే తిని ఆవిడే ఇప్పుడు నువ్వెవరితోవే అంటున్నాదంట. హల్లెలూయ హల్లెలూయ. అంత కొమ్ములు వచ్చేసి ఎప్పుడైతే యజమానురాలుగా మారిపోయింది, హల్లెలూయ, అసలు స్థితి మర్చిపోయింది. హల్లెలూయ దేవుని స్తోత్రం. ఎప్పుడైతే అసలు స్థితి మర్చిపోతామో దేవుడు గుర్తు చేస్తాడు. హల్లెలూయ. వెంటనే ఈ మరి ఎవరి దగ్గర ఎసలు ఇచ్చి కానీ యజమానురాల దగ్గర ఎసలు వేయకూడదు కదా. హల్లెలూయ. బాగా ఆవిడ ఏం చేసిందంట, కొంచెం ఇసుక పుట్టించిందంట. ఈవిడికి ఇసుక పుట్టిత్తుల్లోకి చదువుతావు కదా. హల్లెలూయ. ఇసుక పుట్టిత్తుల్లోకి అమ్మ బాబోయ్ ఈయన దగ్గర ఉండకూడదు, ఈవిడి దగ్గర అసలు ఉండకూడదని కొంచెం మంచీలు కట్టుకొని తిత్తిలో మంచీలు కొంచెం ఎదురులో బాటిల్లో పోసుకొని ఇంకా ఎడారిగా ఉండకపోతుందంట.
దిక్కులేనిదల్లా పోతుందంట. ఇందాకేమో నువ్వు ఎందుకు పనికిరావు, నేను గొప్పదాన్ని అన్నది. ఇప్పుడు ఈ అబ్రహాము, ఈ శారమ్మ వీళ్ళిద్దరు వదిలేతుల్లోకి ఏమైపోయింది? ఇప్పుడు దిక్కిన వాళ్ళల్లా పోతుంది. మళ్ళీ వచ్చిందారే ఎలా అయితే వచ్చిందో చిరిగిపోయిన బట్టలతోటి అవి వేసుకుని వెళ్ళిపోతుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. ఈ దారిలో దేవుడు కనపడ్డాడు. యేసయ్య యెహోవా దేవుడు కనపడ్డాడంట. హల్లెలూయా. కనపడి హల్లెలూయా, శారా దాసురాలైన ఆగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంట. హల్లెలూయా. రెండు మాటలు. హల్లెలూయా. నువ్వెవరో శారా దాసురాలువే, శారాకి యజమానురాలా, దేవుడి తెలదా. హల్లెలూయా. కొంచెం పరిస్థితి మారుతుల్లోకి మనం హల్లెలూయా అంశం తిరుగుతుల్లోకి మనుషులేమో మారిపోతాం. హల్లెలూయా. అంతే జుట్టు అందపోతే కాళ్ళు. మనిషి రీతి ఎలా ఉంటుందండి? ఏదైనా అవసరం ఉందనుకోండి కాళ్ళ ఎలా పడతాం. ఆ అవసరం అయిపోయిందంటే నువ్వెవరో అంటాం. హల్లెలూయా. దేవుడికి అన్నీ తెలుసు. అందుకని ఈ గర్వాన్ని ఎలా కనిచేసి చూసారండి. హల్లెలూయా. ఆయన అందరికి బోధించేవాడు. ఆవిడికి కూడా కనపడి అందరం ఆయన బిడ్డలమే కదా. హల్లెలూయా. ఆఖరికి కనిపించాడు. కనిపించి అన్నాడు, అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దేవుని స్తోత్రం. శారా దాసురాలా, నువ్వు దాసురాలుగా వెళ్ళావు ఇంటికి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ మొదలు అసలు నీ స్టార్టింగ్ ఎలా ఉంది? హల్లెలూయా. నీ ప్రారంభ దినాల్లో నువ్వు ఎలా ఉన్నావు? హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగంటే ఎక్కడికి వెళ్తుంది? కొత్త మనిషి కూడా కాదు కదా, బిడ్డ నిండు చూలాల కింద ఉంది. హల్లెలూయా. ఎంత జాలో చూడండి దేవుడికి. అలా గర్వించిందని చెప్పేసి ఆవిడని కూడా పాడు చేయలేదు కదా దేవుడు. ఉపదేశం చేశాడు. హల్లెలూయా. దేవుడు మాటలు లేనందుకు శారమ్మకి బుద్ధి చెప్పాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. దేవుడు మాట కనిపెట్టుకోకుండా విశ్వాసంతో నిలబడలేనందుకు ఆవిడికి బుద్ధి చెప్పాడు. హల్లెలూయా. ఆ కృపలో పెడితే అది శ్రద్ధగా ఉండకుండా దాన్ని తోసివేసి ఎక్స్ట్రా చేసినందుకు ఈవిడికి బుద్ధి చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు కలిసి ఇప్పుడు దేవుడు కనపడి అన్నాడంట, అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అయ్యా నేను ఇంకో అబ్రహాము ఇంటికాడ పని చేసుకునేదాన్ని, అయితే ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నావు తెలియదు ప్రభు అంటే, అమ్మ నువ్వు శారమ్మ దగ్గర ఆయన నీ యజమానురాల దగ్గర ఆయన నీకు ఉండు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిన్ను నీకు సంతానాన్నే ఆశీర్వదించాను. అబ్రహాం ఇంటికాడ ఉంటే పని మనిషి కూడా దీవించబడిపోయింది. హల్లెలూయా. అబ్రహాం చూడు, నువ్వు చూడండి, వర్షాకాలం నీరు తగిలితే భూమి పచ్చగా మారిపోతుంది, ప్రతిదీ గడ్డితో నిండిపోతుంది. హల్లెలూయా. అబ్రహాం ఇంటికాడ ఉన్నందుకు దేవుడు ఎవరింటికాడ ఉంటే హల్లెలూయా దేవుడు వాళ్ళతో కలిసి ఉంటే మనం దీవించబడతాం. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న వాళ్ళతో కలిసి ఉంటే మనకు దీవెన వస్తుంది. చాలా మంది ఏం చేస్తారండి, అన్యులు సహవాసం చేస్తారు. దేవుడిని నమ్ముకుంటారు కానీ మళ్ళీ దేవుళ్ళలోంచి మళ్ళీ ఏం చేస్తారో, మళ్ళీ దేవుడిని వదిలేసి అందులో కొంచెం వాసన తెలుసుకుంటారు. హల్లెలూయా. ఈ లోకంలో ఈ వాసన వల్ల మనకి ఇంకా ఎండిపోతాం. యేసయ్య వాసన తగిలి, హల్లెలూయా, యేసయ్య వాసన తగిలి ఆగరు దీవించబడిపోయింది, ఆశీర్వదించబడిపోయింది, ఒక జనమైపోయింది. హల్లెలూయా. అబ్రహాం సంతానం అది. మాట ఎక్కడ, ఆయన మాట కొల్లిపోదు, ఆయన మాట తప్పుడా. ఆగర కూడా పట్టేసుకుంది. హల్లెలూయా. ఆశీర్వాదం. దేవుడు మార్గంలో ఎవరైతే ఉంటారో, దేవుడు మార్గాల్లో నడిచేవారు పక్కన ఉన్నా సరే మనం దీవించబడిపోతాం. చింతపండు అమ్ముకున్నాడు ఇంటికాడంట, ఏంటంటే మనం ఎరుగడికి ఎట్టుకెళ్ళారని సొమ్ము. హల్లెలూయా. ఆ ఇంటికి అట్టుకెళ్తే ఆ సొమ్ము కూడా చింతపండు అంటుకుంది. హల్లెలూయా. చిన్నప్పుడు కథ చెప్పుకుంటాం కదా. హల్లెలూయా. అలాగా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు పక్కన ఉంటే కూడా అది ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుడిని నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఆయన ఉపదేశం చేస్తాడు. హల్లెలూయా. వారు నడవలసిన మార్గాలు నడిపిస్తాడు. నేను ఎవరి మాట పండండి, నాకు ఎవరి మాట లెక్కలేదండి, మాట పడకుండా ఎవరన్నా ఉంటారండి, నేను ఎన్నో మాటలు పడతాను. కాబట్టి హల్లెలూయా. పడలేని వాళ్ళతో కూడా పడాలి పోసాలి. సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కోపిష్టులకి ఏమవుతుందండి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. నువ్వు ఎంతగానో లోబడి ఉంటావో దేవుడు ఒక దిక్కుని పెడతాడు. ఎంత శోధన వస్తుంది, ఒక్కసారి భయంకరమైన శోధన వస్తుంది. హల్లెలూయా. యోసేపుకి ఎంత శోధన వచ్చిందండి? భయంకరమైన శోధన వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి ముఖం చూస్తున్నాడు. తండ్రి నేను నిలబడగలనా, ఇక్కడ నేను బరాయించగలనా అని అంటున్నాడు దేవుడు. దేవుడు అక్కడ ఉండడం కంటే జైల్లో ఉన్నా పర్లేదు, పాపం చేయకుండా ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసోబు ఒకటి అనుకున్నాడు, ఆవిడ లేకుండా హల్లెలూయా జైల్లో ఉన్నా పర్లేదు,
హల్లెలూయా. పాపం చేయకుండా ఉండాలని పెట్టుకున్నాడు. హల్లెలూయా. శ్రమలను అనుభవించొచ్చేమో కానీ పాపం మాత్రం చేయకూడదని. హల్లెలూయా. చెడుతనాన్ని విడిచిపెట్టాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంది. హల్లెలూయా. మనకు మనమే జ్ఞానులు అనుకోకూడదంట. హల్లెలూయా. ఆయన అంట నీ సొబుద్ధిని ఆధారం చేసుకుంటా నీ ప్రవర్తన అంతటి యందు యెహోవాకి అప్పగించుకోమన్నాడు. దేవుని స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే హల్లెలూయా ఏముందంట. హల్లెలూయా. ఆయన పట్టుకోవడం వల్ల మనకి దీర్ఘాయుష్ ఉందంట. హల్లెలూయా. ధనఘనతలు ఉన్నాయంట. దయ్యను సత్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టద్దు. అలే సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువే. హల్లెలూయా. ఎన్నడూ విడిచిపెట్టద్దు. హల్లెలూయా. దానివల్ల నీ ఎముకలు సత్తు కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు చెడుదనాన్ని విసర్జిస్తే నీ ఎముకలు సత్తువ, నీ ఎముకలు బలం, నీకు ఆరోగ్యం, దీర్ఘాయుష్. హల్లెలూయా. ధన ఘనతలు. హల్లెలూయా. దీర్ఘాయుష్ ఇవన్నీ కలుగుతాయి అంత యేసు ప్రభువులో. హల్లెలూయా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మనం వెనకటికి అనుకుంటాం కదా, చిక్కుడుకాయ కూర కంటే ఈ అతను జ్యేష్ఠత్వాన్ని పోగొట్టేసుకున్నాడు. హల్లెలూయా. చాలా మంది దృష్టి చిన్న చిన్న వాటి మీదే ఉంటాయి. దేవుని స్తోత్రం. పెద్ద పెద్ద ఆశీర్వాదాలు దేవుడి దగ్గర ఉంటాయి. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత సమాధానం. మన మార్గాల్లో సరళం చేసుకోవాలంటే ఆయన మాటలు వింటూ ధ్యానం చేసుకుంటూ, ఆయన మాటలు ఏం చేయాలంటే ధ్యానం చేసుకుంటూ, సాతాను శోధించినప్పుడల్లా దేవుడి మీద పట్టుకొని హల్లెలూయా మనం దేవుడి పాదాలు పట్టుకొని ఆయన వెనకాల నడిచి వెళ్తుంటే ఎవరో పాస్టర్ ఎవరు ఉన్నారు, ఆయన యోనా అని ఆయన దేవుడు నినివే వెళ్ళమంటే నేను ఆ టికెట్ తీసేసుకుని తరిశీష్ టికెట్ తీసేసుకుని వాడెక్కేసాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మార్గానికి వెళ్ళకుండా వేరే మార్గానికి వెళ్తే ఎలా ఉంటుందో చెప్పండి. వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? సముద్రంలో తోసేశారు. లేదు, సముద్రంలో తోస్తే ఒక రకంగా సముద్రంలో తోసారా లేకపోతే ఏమైనా పిల్లకాలంలో తోసారా? మా సముద్రంలో తోసేశారు. హల్లెలూయా. అక్కడి నుంచి మళ్ళీ చేప మిగిలి అక్కడి నుంచి ఏడు మొదలెట్టాడు. హల్లెలూయా. వేదన మొదలెట్టాడు. హల్లెలూయా. ఎన్నో శ్రమలు పడిన తర్వాత ఏడ్చిన తర్వాత మళ్ళీ అది వచ్చి మళ్ళీ ఆ గొడ్డుని కక్కేసింది. హల్లెలూయా. దేవుడు మాట వినకపోతే హల్లెలూయా ఎన్ని శ్రమలు అనుభవించారు. హల్లెలూయా. మళ్ళీ దేవుడు పెట్టవలసిన మార్గంలో పెట్టాడా లేదా? మనం ఆయన వద్దని ఎంత దూరం పోయినా హల్లెలూయా ఆయన మాట వినని ఎంత దూరం పోయినా తిరిగి మరి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి మాట అనుకుంటా దేవుడు ఉపదేశం అనుకుంటా వెళ్ళాడా? ఊళ్ళని ఊరేగాడా? హల్లెలూయా. మళ్ళీ పందులు కొట్టు కూడా దొరకకపోతే మళ్ళీ తిరిగి ఎక్కడ రావాల్సి వచ్చింది? చాలా మంది యేసు ప్రభువుని వద్దన్నారు. హల్లెలూయా. విసర్జిస్తున్నారు. హల్లెలూయా. ఆయన ఆ బాబు కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే మనలేరు, మాడిపోతున్నాం. దేవుడు దయ లేకుంటే ఎవడు సుఖంగా బతకగలడు? ఎవడింట్లో దేవుడు లేకపోతే ఆడింట్లో సుఖం ఉందా? హల్లెలూయా. సమాధానం ఉందా? ఎందుకు మనమే ఉన్నాం, రోజు ప్రార్థన చేసుకుని తెచ్చుకెళ్ళే వాళ్ళమే. కానీ దేవుడిని కానీ కొంచెం పక్కన పెట్టి మన సొంత మన బుద్ధి ప్రకారం మూర్ఖత్వం చెప్పుకుని నడిచేమంటే మనకైతే ఉండదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్నాడు, నేనే జ్ఞానిని అనుకోవద్దు. హల్లెలూయా. నీ యొక్క సుబుద్ధి వద్దు, నీ ప్రవర్తన అంతటికీ నన్ను ఆధారం చేసుకోమని చెప్పింది దేవుడు. ఇంకో మాట చెప్పాడు. హల్లెలూయా. సుబుద్ధి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు స్తోత్రం. ఒక్కొక్కరు ఎంతసేపు మాట్లాడినా దేవుడి గురించి మాట్లాడినా, కొంతమంది దగ్గర కూర్చున్నామంటే మన చెవు అంతా వాసిపోతుంది, బూతులే మాట్లాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాగే దేవుడు మాటలు ప్రవాహంలాగా మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చుంటే మా ఎండిపోయిన మన హృదయం కూడా చిగురిస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఆశ కోల్పోతాం, కొన్నిసార్లు బతుకు మీద ఆశ కోల్పోతాం, ధైర్యం కోల్పోతాం, కలవరాలు వచ్చేస్తాయి, శ్రమలు వచ్చేస్తాయి, శోధనలు వచ్చేస్తాయి. అలాగే యేసు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మనం కూర్చున్నామంటే హల్లెలూయా ఎక్కడ లేని ఆశ ఉంటుంది. నా దేవుడు చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయన బ్రతికింతడు, నడిపించగలడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చూసారండి, ఆవిడ దారిలో ఆయాసం కొలిది ఆ ఎడారిలో నడిచి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయనకి వెళ్ళవలసిన పని లేదు, తప్పు చేసింది పోతే పోనీ అనుకున్నాడండి దేవుడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి పలకరించి తండ్రిగా తన బాధ్యత. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రికి బాధ్యత ఉన్నట్టు దేవుడు కూడా మన మీద బాధ్యత ఉంటుందండి. దేవుడికి మన మీద బాధ్యత ఉంటుంది. హల్లెలూయా. నువ్వు చెయ్యి ఇచ్చేవంటే నీ చెయ్యి పట్టుకొని చక్కగా నడిపేస్తాడు. నువ్వు ఇతరులకించావనుకో హల్లెలూయా, నువ్వు ఇతరులకించావనుకో దాన్ని నువ్వే మొయ్యాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఎంత గొప్ప దేవుడు మనకు ఉండగా
హల్లెలూయా. బుద్ధి చెప్పే దేవుడు మనం నడవలసిన మార్గాలు నడిపిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనమే తగ్గించుకోవాలి కొన్ని విషయాల్లో, అనిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఆ అనిగి ఉండడం వల్ల నీకు ఆశీర్వాదం వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటేనే ఆశీర్వాదం వస్తుంది. గర్వం పడితే ఆశీర్వాదం రాదు. మూర్ఖత్వం వద్దు కొంతమందికి. దేవుడు వాక్యాలు చెప్తుంటే వినరు, దేవుడి సన్నిధికి రారు. హల్లెలూయా. వాళ్ళకి నచ్చినట్టు మాకు తెలుసులే, మేము ఇష్టసారంగా ఉంటాం అంటారు. హల్లెలూయా. దానికి తగ్గ ప్రతిఫలం దానికి ఉంటుంది. హల్లెలూయా. ఆయన మాటలు ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుని ఆయనకు భయపడుతూ తెలివి జ్ఞానంగా బుద్ధిగా మనం ప్రవర్తిస్తే లెక్కలేని ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. నువ్వు లెక్క పెట్టలేని ఆశీర్వాదాలు వస్తాయి దేవుళ్ళు. హల్లెలూయా. పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చేస్తే దేవుని స్తోత్రం. ఆయనకి లోబడి నీ మాట నాకు చాలు. హల్లెలూయా. సాతానికి నువ్వు చోటు ఇవ్వకో. హల్లెలూయా. ఏదన్నా చిన్న దానికి చోటు ఇస్తారు మీరు, దాని వెనకాల వచ్చి మిమ్మల్ని తెప్పలు పెడతారు. హల్లెలూయా. సాతానికి చోటు ఇవ్వకుండా దేవుడికి చోటిస్తే, హల్లెలూయా, ఆయన మాటలకు చోటిస్తే చక్కనైనటువంటి ఆరోగ్యం, చక్కనైన ఎముకలకు సొత్తు. కొంతమంది ఎముకలు ఏమవుతున్నాయండి, ఎముకలు బలహీన పడిపోతుంది. ఆ ఎముకలు బలహీన భయభక్తులు కలిగి ఉండు. చెడుతనం అనేది వద్దు నీకు. హల్లెలూయా. నీకు దీర్ఘాయుష్యం, ధనఘనతలు నా దగ్గర సుఖముతో కూడినటువంటి దినములు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అన్నీ నా దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన నీళ్ళలోంచి మనం ఎక్కడ పోగలం? ఆయన కృపలోంచి మనం ఒకవేళ మనం వెళ్ళేమంటే మనం బ్రతకగలమా? ఆయన అంత గొప్ప దేవుడు ఎవరన్నా ఉన్నారు? ఆయన దయాదాక్షిణ్యం. దేవుని స్తోత్రం. నేను అనుకుంటూ ఉంటాను, ప్రభు ఇన్ని మేలు చేశాడు కదా. హల్లెలూయా. అంటే మేలు అంటే ఏంటి? మనల్ని బుద్ధిగా నడిపించింది. మేలులంటే అక్కడ 8 మందులు ఒక ఎకరం, లేకపోతే ఆ కానారంలో ఎకరం 12 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చాడని అంటలేదు. హల్లెలూయా. పడిపోకుండా, హల్లెలూయా, ఏ పాపంలోని పడిపోకుండా నిలబెట్టినందుకు మనం, హల్లెలూయా, ఆయన ఎలాగైతే ప్రతి ఒక్క శరీరంలో ఉన్న ముక్కలన్నీ మనకు పంచిపెట్టేశాడు. అమ్మ రొట్టె ముక్కలు తింటున్నారు మీరు? ఇప్పుడు ప్రతి నెల మొదటి ఆదివారం తింటున్నారా? ఒక ముక్క తింటున్నారా? ఆ ముక్కలన్నీ ఎవరయ్యే? హల్లెలూయా. యేసు రక్తం చేయ. హల్లెలూయా. 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 మా ఆవిడని, మా పాస్టర్ గారు ఏంటంటే నా వాకింగ్ ఇది ఒకవేళ కానీ కన్నీళ్ళు కాచేస్తారేమో అనుకున్నా. అల్లిపోయి వాళ్ళ అబ్బాయి వచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శరీరంలో ప్రతి ముక్క, ఆయన ఘోరమైన శిలువ శ్రమలు భరించి ఆ ప్రతి ముక్క, నలగొట్టబడిన శరీరాన్ని, ఆ ఎరగొట్టిన శరీరాన్ని, కొడాలతో వచ్చేసిన ముక్కలన్నీ మనకి చెప్తున్నాడు. హల్లెలూయా. దానివల్ల మనం ఇలా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మన భక్తి కాదు, లేకపోతే మన యొక్క శక్తి కాదు. హల్లెలూయా. ఆయన రక్తంలో ఉన్న, ఆయన శరీరంలో శ్రమంలో ఉన్న శక్తి మనకి కనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆయనకి మనం కూడా తిరిగి ఆయన ఎలాగైతే తన శరీరాన్ని, హల్లెలూయా, ముక్కల కింద కోసి మనకి ఇచ్చి మనకి జీవాన్ని ఇచ్చాడో, అలాగే మన శరీరాన్ని కూడా దేవుడికి ఇచ్చి ఆ తండ్రి అని పిలుచుకుంటున్నాం కదా. ఆయనకి అవమానం తేకుండా మనం కూడా ఆయన్ని కనపరచాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నీవు నడవలసిన మార్గాలు ఆయన బోధిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. హల్లెలూయా. ఆయనలో ఉండండి. దేవుని మహిమ కలిగిన గాక. దేవుని వాళ్ళందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.